పేట జిల్లాలో రైతులు కృష్ణ జింకల పేరు చెబితే హడలిపోతున్నారు. గుంపులుగా తిరుగుతూ పంటల్ని నాశనం చేస్తూ ఉండడంతో పంటలు వేసేందుకు రైతులు సాహసం చేయడం లేదు. జింకల్ని అదుపు చేసి తమను కాపాడాలని కోరుతున్నారు రైతులు. నారాయణపేట జిల్లాలోని మాగనూరు, మక్తల్, కృష్ణా, నర్వ మండలాల పరిధిలో కృష్ణానది తీర ప్రాంతాల్లో వేలాదిగా కృష్ణ జింకలు ఆవాసం ఏర్పరచుకున్నాయి. అక్కడి పొలాల్లో తిరుగుతూ పంటల్ని నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు పదుల సంఖ్యలో ఉన్న కృష్ణ జింకలు ఇప్పుడు వేల సంఖ్యలోకి చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలాల్లో తిరుగుతూ పంటల్ని హాంఫర్ట్ చేస్తున్నాయి. దీంతో రైతులు ఆయా పంటలు సాగు చేద్దామంటేనే వణికిపోతున్నారు. 7 ఎకరాలు ఆంధ్యాలు, కందులు, పత్తి వేసినాము. మొత్తం జింకలే తింటుండవి. ఇంకా మళ్ళా వేసడం మాది 50,000 లక్ష రూపాయలు ఖర్చు పెడితే 50,000 వచ్చినాయి మా చేతికి. ఏం వేసినా జింకలు దాకానే మొత్తం జింకలే తింటుండవి. జింకలు తిని లాస్ అవుతుండం. పత్తి, కంది, వరి, పల్లి, ఆముదం, మొక్కజొన్న ఇలా ఏ పంటను జింకలు వదలడం లేదని చెబుతున్నారు. ఒక్కసారి మంద వచ్చి పడితే క్షణాల్లో ఎకరం పంట తినేస్తున్నాయని, దీంతో ఏ పంట వేద్దామన్నా వెనక ముందు ఆలోచించాల్సి వస్తోందని శివారు గ్రామాల్లోని రైతులు చెబుతున్నారు. తమ పంటలను జింకల నుంచి కాపాడుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదంటున్నారు. పంటల్ని కాపాడాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఈ గత 5 సంవత్సరాల నుంచి రైతుకు తీవ్రమైన సమస్య ఏంటంటే ఈ జింకల బెడద. ఎట్లా ఉందంటే రైతు విత్తిన 10 రోజుల తర్వాత మొలకలు వచ్చిన తర్వాత మంచిగా మొలిసినవని రైతు సంతోషపడుతుంటే అటువంటి మొలకలను రాత్రికి రాత్రే మందలుగా వచ్చి ఆ యొక్క మొలకలను తినిపోవడం వల్ల రైతుకు పెట్టడంతోనే విపరీతమైన ఖర్చులు జరుగుతున్నాయి. కృష్ణా మండలంలోని ముడుమాల్ సమీపంలో 74 ఎకరాల్లో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. కృష్ణ జింకల పరిరక్షణ కేంద్రం ఏర్పాటుకు 2,70,00,000 రూపాయలు కేటాయించడం, పరిపాలనా అనుమతులు కూడా రావడం రైతుల్లో ఆశలు రేపుతున్నాయి. వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించే అవకాశం ఉండడంతో సంరక్షణ కేంద్రం పనులు ప్రారంభం కానున్నాయి.